హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి అయితే ట్యూస్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. పాల ప్యాకెట్స్ తీసుకుందామని వెళ్ళాను. చూస్తే కంట్రీ డిలైట్ ఒకటే ఉంది. సో అది తీసుకుంటూ బాస్కెట్ అయితే నేను కింద పడేసుకున్నాను. మీరు చూడొచ్చు, ఇక్కడ బాస్కెట్ అయితే కింద పడిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఆ బాస్కెట్ తెచ్చి ఓపిక అయితే నాకు లేదు. సో నేనైతే దాన్ని అలాగే వదిలేసాను, మా హస్బెండ్ పంపుదాం లేచాక అనేసి. సో ఇది ఒక పాల ప్యాకెట్ తీసుకుని అయితే నేను లోపలికి వచ్చేసాను. సో ఈరోజు మార్నింగ్ అయితే నాది ఇలా స్టార్ట్ అయ్యిందండి, బాస్కెట్ని పడేసుకుంటూ. సో నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు అలా బాల్కనీలో నుంచున్నాను. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ చాలా బాగుంటుంది కదా, ప్రశాంతంగా హాయిగా. అటు ఎండ కాదు, ఇటు మబ్బు కాదు, వాన కాదు అన్నట్టు. సో నాకు అయితే హాయిగా అనిపించింది. అక్కడ నుంచి కొద్దిసేపు అక్కడ నుంచి వచ్చేసాను, ఎందుకంటే నాకు పనులు కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే పాలు కాసుకుని నేనైతే టిఫిన్ పూరీ కర్రీ అనమాట. హోటల్ స్టైల్లో చేస్తారు కదా, ఫస్ట్ పొటాటో బాయిల్ చేసేసి అలా. సో నేనైతే అలా చేసుకుందాం అనేసి అయితే ఇక్కడ చపాతీ పిండి పూరీ పిండి కలుపుకొని వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుని అయితే పూరీ చేసుకుంటున్నాను. ఇందులో మీకు అయితే రెసిపీ నేను సింపుల్గా పెట్టాను, చూడొచ్చు. సో యాక్చువల్గా ఎందుకు ఈరోజు ఇంత హడావుడిగా ఉన్నానంటే, మా హస్బెండ్కి నేనైతే లంచ్ బాక్స్ కూడా నేను పూరీ పెడతాను, రైస్ పట్టుకెళ్ళను అన్నారు. సో అతని కోసం నేను సపరేట్గా ఎగ్ బుర్జీ అయితే వేసి పెట్టాను అనమాట లంచ్ బాక్స్. సో లంచ్ బాక్స్ పెట్టాను. యాక్చువల్గా నేనైతే ఆధార్ కార్డులో నేను డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవడానికి 9 లోపు రమ్మన్నారండి. 9 లోపు అంటే కష్టం కదా అనేసి అప్పటికే చాలా ఫాస్ట్గా చేసుకుంటున్నాను. మా అబ్బాయిని 9కి స్కూల్కి డ్రాప్ చేసి అప్పుడు నేను వెళ్ళాలి. యాక్చువల్గా ప్రాసెస్ అంటే నాది ఆధార్ కార్డ్ చాలా పెద్ద స్టోరీ అండి. యాక్చువల్గా నా ఆధార్ కార్డులో నా నేమ్ వచ్చేసి పావని అని ఉండేది. సో నా నేమ్ మిగతా సర్టిఫికేట్స్లో వచ్చేసి దివ్య అని ఉండేది. సో ఎక్కడికన్నా జాబ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా నాకైతే చాలా జాబ్స్కి అదైతే చాలా ప్రాబ్లం అయిపోయి డాక్యుమెంటేషన్ దగ్గర నేను జాబ్స్ని అయితే చాలా మంచి జాబ్స్ని నేను కోల్పోయాల్సి వచ్చింది. సో దానివల్ల నేనైతే పేరు మార్చుకుందామని చూస్తేనేమో ఓన్లీ ఏదైనా చిన్న అక్షరం అయితే ఈజీగా మార్చేస్తారండి. పూర్తి పేరు పావని నుండి దివ్యకి మార్చాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ చెప్పారు. సో నేనైతే ఇందులో మీకు ప్రాసెస్ కూడా చెప్తాను, ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతే కనుక. సో నాకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే నేను చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతాను అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే, ఫస్ట్ మనం పూర్తిగా పేరు మార్చుకోవాలంటే మనకి గజెట్ అని ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుందండి. అయితే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, లేదా సెంట్రల్ గవర్నమెంట్, మనకి ఏది కావాలితే అది అప్లై చేసుకోవచ్చు. నేనైతే స్టేట్ గవర్నమెంట్ది అప్లై చేసుకున్నాను. అప్లై ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ మనం ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి, లాయర్ దగ్గర మనం టూ ఎఫిడేటీలు అనమాట. నేను ఇలా పేరు మార్చుకుంటున్నాను, సో అండ్ సో నా అడ్రస్ ఇది, నా డీటెయిల్స్ ఇవి, మిగతా అన్నింటిలో నాది దివ్య అని ఉంది, మీ ఆధార్ కార్డులో మాత్రం పావని అని ఉంది. సో నేను ఇలా పేరు మార్చుకోవాలనుకుంటున్నాను, దానికైతే పర్మిషన్ కావాలి అనేసి 2 ఎఫిడేటీలు చేయించుకోవాలి. ఈచ్ ఎఫిడేటీ కాస్ట్ వచ్చేసి 2500 వరకు, 2000 నుంచి 2500 3000 వరకు ఉంటుంది. అలా 2 ఎఫిడేటీలు చేయించుకోవాలి. ఆ తర్వాత అవి 2 పట్టుకుని వెళ్ళి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఒకటి, మన ఏ స్టేట్లో అయితే అప్లై చేసుకుంటున్నామో ఆ స్టేట్ న్యూస్ పేపర్లో, లోకల్ పేపర్లో మనం యాడ్ ఇప్పించుకోవాలి. ఇది మ్యాండేటరీ అండి, యాడ్స్ అనేవి ఇప్పించుకోవాలి. సో ఇవి చాలా యాడ్స్ వస్తాయి, మీరు న్యూస్ పేపర్లో సైడ్ని చూస్తే కనుక ఎఫిడేటీస్ అనేసి ఉంటాయి. సో నేను అలా యాడ్స్ ఇప్పించుకున్నాను 2 న్యూస్ పేపర్లోని. సో యాడ్ అయిపోయాక ఇవి అన్నీ పట్టుకుని వెళ్ళి మనం ఆన్లైన్లో స్టేట్ గజెట్ కాబట్టి నేను అప్లై చేసుకుంది. స్టేట్ గజెట్ అని ఉంటుంది, అప్లై చేసుకోవాలి. అందులో పోర్టల్లో అప్లై చేసుకున్నాను. అదైతే చాలా టైం పడుతుందండి, ఎవరు రెస్పాన్స్ అయితే ఇవ్వరు. నేను అటు తిప్పి చాలా కష్టపడ్డాను. లాస్ట్కి ChatGPT అడిగి, దాన్ని అడిగి, గూగుల్ని అడిగి ఎన్ని చూసాక ఒక నెంబర్ అయితే దొరికితే, వాళ్ళు అక్కడ వర్క్ చేసే వాళ్ళ నెంబర్ ఇస్తే, సో నేను అందులో ఆవిడని పట్టుకుని ఆవిడకి ఫోన్స్ చేస్తే ఆవిడ నాకు ఇమీడియట్గా చేసి ఇచ్చింది. ఇది నాకు ఆల్మోస్ట్ 6 months పట్టేసింది. నేను ఆన్లైన్లో అప్లై చేశాక నాకు మొత్తం 1 year పట్టింది నాకు ఈ నోటిఫికేషన్ రావడానికి. సో గజెట్ నోటిఫికేషన్ వచ్చాక నేనైతే ఆధార్ కార్డు అప్లై చేసుకున్నాను. సో తర్వాత నేను అప్లై చేశాక నాకు 1 month తర్వాత ఆధార్ కార్డులో పావని నుండి దివ్యాకి అయితే చేంజ్ అయిందండి. సో ఇది వచ్చేసి ఇంత పెద్ద ప్రాసెస్ అన్నమాట. అసలు ఇంత ప్రాసెస్ చేసుకోలేక నేనైతే నిజంగా ఆపేద్దును. మా హస్బెండ్కి అవసరం కాబట్టి మా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇంకా మాకు రాలేదు. సో ఈ నేమ్ చేంజింగ్ కోసం వెయిట్ చేసాం. సో బర్త్ సర్టిఫికేట్ ఉంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ మారిపోతుంది అనేసి వెళ్ళాము. సో మేము వెళ్ళేసరికి 9:45 అయిందనమాట. వాళ్ళేమో 8:45 లోపు వస్తే టోకెన్ ఇస్తామన్నారు. సో వెళ్ళాము. అది యాక్చువల్గా చాలా దూరం, మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. మాకు చాలా కష్టం అయిపోయింది. అయితే మా హస్బెండ్ నన్ను
హైవే మీద. సో మా జంక్షన్లో అయితే దింపేశారు. సో నేను అక్కడి నుంచి అయితే నేను ఆటో బుక్ చేసుకున్నాను. వాడు 100 రూపీస్ అడిగాడు. సో ఎందుకనేసి నేను ఇక్కడ షేర్ ఆటో ఎక్కితే 20 రూపీసేనండి. సో ఈలోగా నాకు గవర్నమెంట్ బస్ ఎక్కితే నేను గవర్నమెంట్ బస్ ఎక్కేసాను. మా హస్బెండ్ అంటారు గవర్నమెంట్ బస్ అంతా అసలు నీకోసమే చేసినట్టున్నాడు తమిళనాడు, గవర్నమెంట్ బస్ అంతా నువ్వే వాడుతున్నావు అన్నారు. సో నేనైతే బస్సు ఎక్కేసి వచ్చేసాను. ఫ్రీ కదండి మనకి తమిళనాడు బస్సెస్. సో ఎక్కేసి అయితే అపార్ట్మెంట్కి వచ్చేసాను. సో నాకు ఇంత ప్రాసెస్ అవ్వడానికి నాకు 1 ఇయర్ పట్టిందండి ఆధార్ కార్డు. సో నేను ఎంత పేషెన్స్గా వెయిట్ చేసి ఉంటే నాకు ఎంత అలా ప్రాసెస్ని నేనైతే చేయించుకుని ఉంటానో మీరే ఆలోచించవచ్చు. చాలా కష్టమైంది నాకు, చాలా ఇబ్బంది పడ్డాను వీటి కోసం నేను. సో ఇదంతా అయ్యింది. ఇంత ప్రాసెస్ అయ్యాక ఇదండి. సో ఈరోజు మార్నింగ్ వ్లాగ్ వచ్చేసి సో లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.